బిఫోర్ దట్ కూడా మీరు చాలా సినిమాలు కదా, ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా ఇది చైల్డ్ ఆర్టిస్ట్ నాది ఫస్ట్ సినిమా లవ్లీ అండ్ ఆది సాయి కుమార్. ఆది సాయి కుమార్ 100 Days. అవును. తర్వాత బాహుబలి, సీతారామం లాస్ట్ కదా చైల్డ్ ఆర్టిస్ట్ కింద చేసింది. లాస్ట్ చేసింది రామబాణం శ్రీవాస గోపిచంద్. సీతారామంలో కొంచెం అప్పటికే కొంచెం ఇది కదా, మొత్తం ఫేస్ అంతా మారి ప్రామినెంట్ గా కనిపిస్తారు కదా. సో రష్మిక అన్నయ్య, బయట చూస్తే తమ్ముళ్ళే ఉన్నారు, బట్ సినిమాలో అన్నయ్య చేశారు. సో మరి అంటే ఇలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేస్తున్నప్పుడు అంటే ఎలా 70 మూవీస్ అంటే ఆఫర్స్ అంటే ఎలా ఉండేది, ఎలా వచ్చేది? అంటే త్రూ ఆడిషన్స్ ఏనా లేదంటే త్రూ ఆడిషన్స్? త్రూ ఆడిషన్స్, ప్రతి ఆడిషన్కి వెళ్ళేవాడిని. ఇంకా వాళ్ళు చూసి తర్వాత అంటే ఒక టైం పీరియడ్ తర్వాత వాళ్ళకి తెలుసు పలానా ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి మనకి సెట్ అయ్యాడంటే నాకు డైరెక్ట్ కాల్ వస్తుంది. డైరెక్ట్ ఆఫీస్కి వెళ్ళి అమ్మ నువ్వు సెట్ అవుతావు అమ్మాయి సినిమాకి, నువ్వు చెయ్యి అంటే అలాగా చేసేవాడిని. మరి విత్ ఇన్ షార్ట్ స్పాన్లో 70 సినిమాలు చేసేసినప్పుడు మరి చదువుకి ఏమి అడ్డానికి కాలేదా? లేకపోతే షార్ట్ స్పాన్ 2012 నుంచి ఇప్పటికి షార్ట్ స్పాన్ ఎక్కడ? అదే 10 years అయింది. 10 yearsలో 70 మూవీస్ అంటే ఇయర్లీ 7 మూవీస్. మరి 12 నెలల్లో 7 సినిమాలు అంటే చిన్న ఇదేం కాదు కదా. ప్లస్ పైగా ఇప్పుడు బాహుబలికి ఎన్ని రోజులు వర్క్ చేశారు మొత్తం? బాహుబలి 1కి ఒక 6 days చేశాను, బాహుబలి 2కి 1 day చేశాను. 1 day, హాఫ్ డే అంతేనా? అంతే. సో అయితే మరి కానీ అవుట్పుట్లో జనరల్గా ఏంటంటే 10 రోజులు 20 రోజులు చేసిన వాళ్ళు కూడా 1 సెకండ్ 2 సెకండ్లు కనబడుతుంటారు. మీకు స్క్రీన్ స్పేస్ చాలా ఎక్కువ వచ్చింది. అది అదృష్టం. అంటే చాలా మందికి రాదు ఆపర్చునిటీ, వచ్చింది. వచ్చింది తర్వాత స్క్రీన్ మీద కనిపించడం, అదే మెయిన్ పాయింట్సే ఉన్నాయి నా పైన బేసిక్గా. అంటే కట్టపక తినిపించు మామ అనడం ఒకటి, మళ్ళీ రమ్యకృష్ణ గారి దగ్గర నేను తేలు పట్టుకోవడం, అదంతా అంటే ఎమోషన్స్ ని వాడు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నాడు చూపించడానికి అవి యూజ్ అయ్యాయి కాబట్టి ఇంకా ఎవిడెంట్ గా ఉండిపోయినాయి.